ఇప్పుడు ఒక అంటే మేము బేసిక్గా ఏం చూస్తామంటే శ్రీహరి గారు ఒక కేసు పెట్టిన తర్వాత సో ఆ కేసు యొక్క సారాంశంతో పాటు ఆ కేసు పెట్టే పరిస్థితులు ఏమి దారితీసాయి అనేది కూడా మనం ఒకసారి వ్యవహారం అవును. చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో 2022లో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఆ పోస్ట్ వల్ల కొంతమంది మనోభావాలు 2025లో ఇబ్బంది పడ్డాయంట. సో పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఐటీడీపీ వాళ్ళు పెట్టారని వాళ్ళే నిర్ణయం చేసుకొని టిల్లు త్రోల్స్ అనేది ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళు అనేసుకొని సో వాళ్ళు ఆయన ఐటీడీపీ అనేది ఇప్పుడున్న మంత్రి గారు నారా లోకేష్ గారికి ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి సో ఆయన మీదను చర్యలు తీసుకోవాలని పెట్టారు. అంటే ఇంత ఇల్లాజికల్, ఇంత అబ్సర్డ్ ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఇంత అబ్సర్డ్ కంప్లైంట్ ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే 2022లో ఎవరండి అధికారంలో ఉంది? అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెడితే అప్పుడు మేము చూడలేదు. 2022లో చూడలేదు, 2023లో చూడలేదు, 2024 మే వరకు మేము చూడలేదు. ఇప్పుడు చూసాము నిద్ర లేచి. ఎవరో చెప్పినట్టు ప్యానలిస్టులో ఒకరు చెప్పినట్టు ఇప్పుడు చూసామంటమే అసలు హాస్యాస్పదమైన విషయం. సో చట్టాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అంటే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే ఇట్లాంటి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పోలీసు వారు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక పేపర్ పేరు చెప్పే ప్రయత్నం చేస్తాను. పేపర్లో హెడ్లైన్స్ లో ఒకటి రాశారు. ఏమని రాశారంటే హైకోర్టు వారు చెప్పారు, ఇది హైకోర్టు వారు చెప్పిందే వాళ్ళు రాశారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చెయ్యాలి అని రాశారు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఫోటోగ్రాఫ్ చూసామో దాని వ్యంగ్యం కిందే మనం భావించాల్సి ఉంటుంది. మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాను. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోను నటుణ్ణి అరెస్ట్ చేయాలి అని 26/3/2025 ఎడిషన్ సాక్షి పేపర్ లో రాశారండి. ఫస్ట్ స్టార్టింగ్ లో కర్నూలు సంబంధించిన ఏదో కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు వారు వ్యాఖ్యానించినట్టు రాశారు. మరి ఇప్పుడు ఇచ్చిన ఆయన నేను వైసీపీకి సంబంధించిన ఆయననే చెప్పుకున్నారు కాబట్టి మరి వాళ్ళ కరపత్రమైన సాక్షిలో ఈ విధంగా ఫస్ట్ పేజీలో రాశారు కాబట్టి ఆయన నిన్నటి సాక్షి పేపర్ చదవలేదా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే 27/3/2025 ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నన్ను ఆల్రెడీ హైకోర్టు ఆ భావన వ్యక్తం చేసింది. అంటే వ్యంగ్యం అనేది అది చట్ట వ్యతిరేకము కాదు, అది వ్యంగ్యం కింద వస్తుంది. ఒక వ్యంగ్యం అనేది చట్ట వ్యతిరేకం అయితే ప్రతి నటుడిని మనం అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడ్డాక 26/3/2025 సాక్షి పేపర్ లో హెడ్లైన్స్ లో రాసి ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఐటమ్ అదే పెద్ద ఐటమ్ రాసిన తర్వాత 27/3/2025కి ఒక వ్యంగ్యం ఒకవేళ నిజంగానే టిల్లు ట్రోల్స్ అనే వాళ్ళు పెట్టారు అనుకున్నాం. సో దానికి ఒక వ్యంగ్యం కింద దాన్ని తీసిపారేయాలి కానీ దాని మీద కంప్లైంట్ ఇచ్చే నారా లోకేష్ గారిని బాధ్యుల్ని చేయడం అనేది ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్ ఈస్ బియాండ్ మై బియాండ్ ది స్కోప్ ఆఫ్ మై లీగల్ నాలెడ్జ్ అండి. నెక్స్ట్ టిల్లు ట్రోల్స్ అనేది ఐటీడీపీకి సంబంధించింది అనేది వాళ్ళ విధంగా హౌ కుడ్ దే అసెట్ అయిన ఇట్ అంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు, వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది ఐటీడీపీకి సంబంధించిన ఒక వింగ్ అనో లేదా ఐటీడీపీకి సంబంధించినో లేదా అఫీషియల్ గా ఐటీడీపీ వాళ్ళు టిల్లు ట్రోల్స్ కి మాకు సంబంధించిన వ్యవహారం ఏదైనా చెప్పారు ఎక్కడ లేదు. ఎవరెవరన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాం, మీరు పెట్టారు అనుకున్నాం, శ్రీహరి గారు నేను పెట్టాను అనుకున్నాం, మనం టీడీపీకి సంబంధించిన వాళ్ళం కాదు. అలాంటప్పుడు మనల్ని ఎలా బాధ్యులను చేస్తారు, ఐటీడీపీని ఎలా బాధ్యులను చేస్తారు, ఐటీడీపీకి లోకేష్ గారిని ఎలా బాధ్యులను చేస్తారు. సో అదొక సెకండ్ పాయింట్. మూడోది అన్నిటికన్నా చాలా ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందాక వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు, సెక్షన్లు వీళ్ళే నిర్ధారించేశారు. అలాగే మన మహాసేన రాజేష్ గారు కూడా చెప్పారు, సెక్షన్లు వీళ్ళే నిర్ధారించి వీళ్ళే పెట్టేసుకున్నారు. ఇక్కడ సెక్షన్లో ఒకసారి నేను ఈ సెక్షన్లు గమనించే ప్రయత్నం చేసి, ఎందుకంటే వీళ్ళే నిర్ధారించారు కాబట్టి అసలు ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయనే ప్రయత్నం చూస్తే 336(4) రెడ్ విత్ 340 అనే రెండు కనుక మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అది ఫోర్జరీకి సంబంధించింది. ఫోర్జరీ అంటే ఏంటి, ఒకవేళ మార్ఫింగ్ అనుకుంటే మార్ఫింగ్ అంటే ఏంటి, లేదా ఒక క్యారికేచర్ క్రియేట్ చేయటం అంటే ఏంటి. క్యారికేచర్ ఇందాక మనకి గాదే వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇది సంగతి అని మనకు కొన్ని వస్తాయి. అదేవిధంగా కొన్ని న్యూస్ ఛానల్స్ క్యారికేచర్స్ తో రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక కామెడీ స్కిట్ కూడా చేస్తూ ఉంటాయి. సో మరి ఆ న్యూస్ ఛానల్స్ ను కూడా బాధ్యుల్ని చేద్దామా ఈ రోజు? అసలు లేదా న్యూస్ మనకి సినిమాల్లో కూడా రాజకీయ నాయకుల హావభావాలను చూపిస్తూ ఉంటారు, మరి వాళ్ళని కూడా బాధ్యుల్ని చేద్దామా? సో నిన్న హైకోర్టు చెప్పిందే అది. మీ పేపర్లో మీ ఫస్ట్ పేజీలో సాక్షి పేపర్లో రాసిన దాన్ని మీరు చదువుకొని ఉంటే, నిన్న మీరు ఒకవేళ సాక్షి పేపర్ మీరు చూసి ఉంటారేమో, మరి సాక్షి పేపర్ చూసి ఉంటే అసలు మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండేవాళ్ళు కాదు.
సో బేసిక్ గా హైకోర్టు ఏ అభిప్రాయం పెట్టిందో తెలిసిన తర్వాత కూడా మరి పోలీసు వారు దానికి వ్యతిరేకంగా యాక్ట్ చేయలేరు కదా. సో నిన్న హైకోర్టు ఈ విధంగా అభిప్రాయపడ్డప్పుడు మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఏం చేయాలి, మరి పోలీసు వారు ఏం చేయాలో వారికి తెలుసు. సో వాళ్ళు ఏం చేయాలని నేను చెప్పడం కూడా కరెక్ట్ కదా, వాళ్ళు ఏం చేయాలో వారు చేస్తారు. అంటే 2022 అంటే టైమింగ్ ఆఫ్ ది కంప్లైంట్ 2022కు సంబంధించి ఇందాక ఒక మంచి మాట చెప్పారు వెంకటేశ్వరరావు గారు. నువ్వు దేనిలో చూస్తారు, ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ మొబైల్లో చూస్తారు. అంటే ఎంతమంది కూర్చొని ఒక మొబైల్లో చూస్తున్నారు? మీ మొబైల్ ఒక 10 మంది చూస్తుంటే మీ ప్రైవసీ బ్రీచ్ కదా, ఓ 10 మంది కలిసి మీ మొబైల్ చూస్తుంటే లేదా మీరందరికి చూపించారా? సో ఒకవేళ మీరందరికి చూపించుంటే మరి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే చట్టం ఇప్పుడు లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. సో కామన్ సెన్స్ లేని చోట చట్టానికి చోటు లేదు. సో ఇది కామన్ సెన్స్ లేకుండా ఇచ్చిన కంప్లైంట్ అని నాకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే నేను ఆ వ్యక్తిని అనట్లేదు, బట్ ఆయన ఇచ్చి ఉండరని మనం అందరం భావిస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తితో మనకేం ఇబ్బంది లేదు. సో ఎవరు ఇప్పించారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చిన కంప్లైంట్ సెన్స్ గా ఉండాలి, కామన్ సెన్స్ తో ఉండాలి. అలా కాకుండా 22లో పోస్ట్ ఇప్పుడు చూసిన తర్వాత నాకు దీనికి ఐటీడీపీ వాళ్ళ కారణం, టిల్లు ట్రోల్స్ అనేది నాకు ఎవరో తెలియదు, దాని అడ్మిన్ ఎవరో తెలియదు, అసలు ఎవరన్నా బేసిక్ గా ఒక వాట్సాప్ గ్రూప్ కి